హలో నమస్తే, యూ వాచింగ్ S9 టీవీ. ఎప్పుడు మిమ్మల్ని టిక్ టాక్ లో ఎంటర్టైన్ చేసే మరో టిక్ టాక్ స్టార్ వచ్చేసారండి. హాయ్ అండి లైలాపార్ గారు, ఎలా ఉన్నారు? సో టిక్ టాక్ లో ఎంత ఫేమ్ వచ్చింది, ఎలా ఎలా అనిపిస్తుంది? నార్మల్. ఏం ఫేమ్ వచ్చింది? ఏం రాలేదు. ఏం రాలేదు అంటే బయట వెళ్ళినప్పుడు మీతో సెల్ఫీస్ అది దిగుతారు కానీ ఇప్పుడు అందరు టిక్ టాక్ ఫేమస్ అంటారు కదా, ఎవరిని పడితే వాళ్ళు. మీరు కూడా అంతే అట్లా కలిసిపోయారు అంటే నన్నేం అట్లా ఫేమస్ ఏం లేదు, నార్మల్. నేనైతే నార్మల్ వాళ్ళందరూ ఫేమస్ టిక్ టాక్ లో, చాలా మంది ఫేమస్ పర్సన్స్. కానీ మీరు కాదండి. నేను కాదు. సో టిక్ టాక్ ఎందుకు చేయాలనిపించింది మీకు? ఇట్లా టైం పాస్. టైం పాస్ టైం పాస్ అంతే. అనుకోలే ఎప్పుడైనా ఇట్లా అసలు అనుకోని కూడా అట్లాంటి ఇదంతా దిమాక్ లేని మనుషులు చేసే పనులు ఇవన్నీ. అంటే మీకు దిమాక్ లేదా అంటారే? నాకు దిమాక్ ఉంది, అందుకే నేను ఎక్కువ వెయ్యా. ఏదో ఎప్పుడో ఒకసారి. నాకు అకౌంటే లేదు అసలు, 2 నెలలు అయితే తెలియక. దిమాక్ లేదు మనుషులు టిక్ టాక్ చేస్తారంటారు. దిమాక్ లేని మనుషులు టిక్ టాక్ చేస్తారని నేను అంటే. దిమాక్ లేని మనుషులు టిక్ టాక్ చేస్తారని నాకు దిమాక్ లేదని చెప్పినా కానీ ఎవరికంటే ఎవరిని పడితే వాళ్ళు ఫేమస్ అట్లాంటి వాళ్ళకి, అనుకునేటోళ్ళకి దిమాక్ లేక చేస్తారు అని అంటున్నా. నాకు కూడా దిమాక్ లేదనుకో, వన్నో కాబట్టి. ఓకే, ఇప్పుడు టిక్ టాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా అన్నారు ఎందుకు టిక్ టాక్ చేసినా అంటే? అర్థం కాలేదు. టిక్ టాక్ ఎందుకు చేసినా, నీకు అవసరం ఆ టిక్ టాక్ అన్నారు. చాలా మంది అన్నారు. మా ఇంటి పక్కన ఉంటారు కదా మా గల్లీ, వాళ్ళందరూ అవసరమా మనకి వేషాలు? మనమేదో మనం తినుండక ఏంది కథ ఇదంతా పర్షన్ కానీ ఇప్పుడు మీకు ఒక మేనరిజం ఉందంట కదా? ఏంటది? మొగలు లేకుండా చూస్తున్నావుగా, అర్థం కావాలి ఇక నీకు. ఏమన్నారా మరి ఇంట్లో ఇట్లా సగం కటింగ్ చేపించుకొని ఇట్లా సగం? చెప్తా, పైసలు లేవు ఇక్కడ తీపించుకోవడానికి, అట్లా నీకు అడ్జస్ట్ అయిపోయి అని చెప్పి. అంటే ఏమనలేరా? అదే జడలు వేసుకొని వచ్చిన దాన్ని సగం కటింగ్ చేపించుకొని అంటారు. ఎందుకన్నారు? ఎవరైనా అంటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారా అన్నారంటే, అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే జుట్లు వేసుకొని వేసుకుంటారులే. నువ్వెందుకన్నా స్టైల్ నాకు ఇష్టం ఇట్లా, అందుకే ఇట్లా అంటే ఇట్లా సగం సగం ఉండి సగం ఉండక, సగం లేక. అదే ఒక అమ్మాయి కామన్ గా ఎవరు చేయించుకుంటారు? ఎవరు చేయించుకోరు. అమ్మాయిలు చేయించుకుంటారు, అబ్బాయిలే చేయించుకుంటారు. అంటే నేను అబ్బాయిని అనుకుంటున్నాను. నాకు నేను అంటే అబ్బాయిని నేను అన్నాను. అబ్బాయి లేకుండడం ఇష్టం. అంటే ఇది కొత్త గూగుల్లో కూడా లేదా? స్టైల్ ఇది, జస్ట్ స్టైల్. నువ్వు అబ్బాయివా అని కాదు, అబ్బాయి లాగా ఉన్న ఈ టిక్ టాక్ వచ్చిన తర్వాత అమ్మాయిలు అబ్బాయి లేక, అబ్బాయిలు అమ్మాయి లేక. అవును, ఇదైతే పక్క. అదే ఆయన ఎవరు చెప్పిండే కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి. చలో రైట్, అట్లాంటివి జరుగుతున్నాయి. ఆయన మాట నిలబెడతారా? నిలబెడుతున్నా అంటే నిలబెడతలే. అట్లాంటివి ఆయన చెప్పిండు అట్లాంటివి అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అన్నమాట. ఆయన ముందు చెప్పిండు. ఏమన్నా ఎవరు బ్రహ్మణ ఏమో ఉంటాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి అనుకుంటా. ఏమన్నా డైరెక్ట్ బ్రహ్మదేవునే దింపేసినాను కటింగ్ కోసం. అంటే మనుషులు ఇట్లా కూడా అవుతారు అని చెప్పిండు అన్నమాట ఆయన. ఇప్పుడు టిక్ టాక్ చేసినారు కదా, ఇట్లా ఈ టిక్ టాక్ ఇట్లా చేస్తేనే ఫేమ్ అయితే అనుకోని ఇట్లా బాయ్ లాగా లేదు. అట్లాంటిది ఏం లేదు. నేనేదో పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళేదో అనుకొని నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప ఇట్లుంటే ఇట్లా వేయాలి అట్లా అన్నట్టు ఏం లేదు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. మీరు కావాలనే బాయ్ లాగా చేస్తారా లేకపోతే అట్లా అయిపోయిందా? లేదు. నేను చిన్నప్పటి నుంచి బాయ్ లెక్క, అన్ని బాయ్ లెక్కలే ఉంటాయి నావి. అబ్బాయిలతో ఉండడం, అబ్బాయిలతోని ఉండడం, కలిసి ఉండడం, ఇక వాళ్ళతోనే తిరగడం కానీ అట్లాంటివి అన్ని. ఇప్పుడు నిజంగా మీరు బాయా కదా? కానీ శాతం మాత్రం బాయ్ లెక్కలన్నీ అట్లనే ఉంటాయి. మరి మీకేం లేదా ఇప్పుడు? మీకేం గోల్స్ ఏం లేవా? ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ తెప్పించుకోవాలి. ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుకుంటాం మంచిగా.
చదువుకొని మంచిగా ఏదైనా ఒక జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఏ జాబ్ ఇచ్చినా సార్? ఏదైనా అంటే నా ఫీల్డ్ కి తగ్గట్టు, నేను సివిల్ ఇంజనీరింగ్ అనమాట, దాంట్లో ఏదైనా దొరికితే చేస్తా కానీ వేరే ఏయ్యా. మనకు నచ్చిన జాబ్ మనం చేయాలి కానీ పక్కన చేస్తే ఏముంటది. అదే మీకు ఎట్లాంటి జాబ్ ఇష్టం అంటున్నాను. మీరు సివిల్ అదే ఆటో క్యాడ్ ఇట్లా సిస్టమ్ వర్క్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చేస్తాను అనమాట. అవి ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సిస్టమ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ అంటే క్యాడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అవి అంటారు కదా, అట్లాంటి డిజైనింగ్ కోసం అట్లాంటి. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిరా? అట్లా కూడా చేస్తారా నాకు? చెయ్యరు చెయ్యరు చేయలేరు చెయ్యలేరు చెయ్యరు కూడా చెయ్యరు ఏమంటారు? ఏం చేసా, ఫస్ట్ ఒక గంట సేపు నవ్వుతా నాకేసినవా అని, తర్వాత అబ్బాయి కన్ఫర్మ్ అవుతాడు ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి కాదు అంటే. తిడతా ఏం తిట్టా, కానీ నవ్వుతా, అంత అర్థమైపోతుంది అంటే నేను ఇట్లాంటి పిల్లని లవ్ చేసినా అని. ఒక టిక్ టాక్ లా మీ వీడియో చూసిన గలీజ్ మాటలు. అవును, గలీజ్ మాటలు అంటే గలీజ్ మాటలా ఎట్లా మాట్లాడకపోతే అయితే అంత గలీజ్ గా మనని ఒకడు ఒక మాట అంటే భరించలేక అనాలనిపిస్తుంది. మన మీద ఎవరన్నా అటాక్ చేస్తేనే కదా మనం అటాక్ చేసేది, రియాక్షన్ అవి. టిక్ టాక్ మొత్తంలో మీ అకౌంట్ మీద అటాక్ చేస్తారు చాలా మంది మీద, చాలా మంది అటాక్ చేస్తారు. ఒకరి పేరు ఎక్కువ అటాక్ చేస్తారు. వేరే వాళ్ళ పేర్లు చెప్పే రైట్స్ నాకు ఎందుకు లేవు? నువ్వు తీసుకుంటావు, రేపు మళ్ళీ ఇంకొక ఆమె తీసుకుంటావు, నువ్వు నాటకాలే చేస్తున్నావు కదా. కాబట్టి వేరే వాళ్ళ పేర్లు తీసే రైట్స్ నాకు లేవు. స్పెషల్ గా తీయవు అంటే కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఇట్లా పెడతారు, వాళ్ళకి అట్లా పెడతారు అనేది ఒకటి ఉంటది. నువ్వు చెప్తున్నావు అంటే వాళ్ళని పర్సనల్ గా తీసి చెప్తలేవు, నేను అడుగుతున్నా కాబట్టి నువ్వు చెప్తున్నావు. మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు అనుకో ఉన్నారు మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు. సో మీకు ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపిస్తుంది? నాకు ఫేమస్ చేస్తున్నా అనిపిస్తుంది. ఇంకా గట్టిగా చేస్తున్నా భయ్, చేసుకోరు ఇట్లాంటి సపోర్ట్ నాకు కావాలి గట్టిగా. వేరే ఆడవాళ్ళ మీద కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు. ఫోన్ తీసి టిక్ టాక్ ఓపెన్ చేసి అరే ఏంద్రా గలీజ్ గలీజ్ బూతులు మాట్లాడారు కాదు ఇట్లా ఏడ్చుకుంటే కొంతమంది చెప్తారు, అట్లా చెప్తారు. మీరు అయితే డైరెక్ట్ అమ్మాయి అరే అంతే కదా. నాకు హెల్ప్ వస్తుంది, నేను చెప్తాను, నువ్వు చెప్పి నాకు అర్థమైంది. చాలా మందికి అయితే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయితే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అన్నట్టు అడుగుతున్నావు. నువ్వు కరెక్ట్. ఇప్పుడు రియాక్ట్ కావద్దు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు రియాక్ట్ అయ్యేదానికి కూడా మీరు అమ్మాయి కాబట్టి ఒక విధానం ఉంటుంది. అదే నేను చెప్తున్నా, వాళ్ళ అమ్మాయిలని నేను ఊకుంటారు, వాళ్ళు ఊకుంటారు, నేను ఊకోనట్లా. నా డిఫరెంట్ మెంటాలిటీ డిఫరెంట్, నేను తిట్టేస్తా. ఎందుకు ఇప్పుడు నీకు రోడ్ మీద పోతావు, ఎవడైనా నీ చున్నీ నీ చెల్లె చున్నీ లాగుతాడు, చెల్లె వచ్చి ఏం చెప్తా నీకు చెప్తాది, అప్పుడు నువ్వు ఏం చేయలేకపోతావు. ఎందుకు అంత దాకా ఎందుకు అన్నకు చెప్పడం? ఎందుకు ఒక దౌడ వాళ్ళకి తానే పోతుంది కదా, అన్నకి ఎందుకు చెప్పడం, తమ్మునికి ఎందుకు చెప్పడం? ఒక అమ్మాయి ఆమె సేఫ్టీలా ఉండాలంటే ఇట్లనే ఉండాలి, నా లెక్కనే ఉండాలి. మీ క్యారెక్టర్ నాకు నచ్చింది, కానీ ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉండాలి, ఎవ్రీ సిచ్యువేషన్ లో అట్లా ఉండదు. ఎవ్రీ సిచ్యువేషన్ అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అంటే నేను పర్సనల్ గా ఇది చెప్తున్నా. వేరే సిచ్యువేషన్ లో అట్లున్నాం, ఆడొక ఎద్దవా ఆడు చున్ని లాగాం కాబట్టి తిట్టినాం కొట్టినాం అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్ గా వేరే సిచ్యువేషన్ లో కూడా అట్లా ఉంటుంది. లేదు నేను అట్లుండా. నీకు ఎవరైనా చెప్పిదా నేను చీటికి మాటికి తిడతా? నువ్వు నాతో ఎంత మంచిగా మాట్లాడితే నేను నీకు అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. నువ్వు మాట్లాడే విధానం అది నా పర్సనల్ థింగ్. ఏంటంటే నేను ఇట్లా ఉందాం అనుకుంటున్నా, అంటే ఎవ్వరు ఏ అమ్మాయి ఉండదు మన ఎక్కడ. ఎందుకంటే మన దాంట్లో ట్రెడిషనల్ అంటే ఏంటంటే హెయిర్ ఉండడం, ఫస్ట్ అమ్మాయికి హెయిరే ఉండాలి. ఎంత పొడుగు జుట్టు ఉంటే అంత సాంప్రదాయం అన్నమాట. ఎవరు పెట్టినో నాకు అర్థం కాదు, కానీ జుట్టు లేకున్నా కూడా అమ్మాయిలు బాగుంటారు. అంటే జుట్టు లేకుంటే బాగుంటారు అని కాదు, వాళ్ళ మనసు కూడా చాలా మంచిది ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఈ అమ్మాయి బరి తెగించింది ఏంది, ఒక మాట తిట్టంగా బరి తెగించిందని ఎట్లా చెప్తారు? కొట్టినా ఒకరిని, మొగలనే కొట్టలే. అని ఇట్లా గుద్దినప్పుడు బొట్టు పడ్డది, అంతే. అంటే నైట్ పూట ఒక అమ్మాయిని ఏడిపిస్తుంది అంటే ఇట్లా ఇట్లా అన్నా కాబట్టి ఇక్కడ దాటింది. ఇట్లా ఇక్కడ కొట్ట, ఎందుకంటే మన ఫేస్ మీద మార్క్స్ పడితే మళ్ళా ఇక అమ్మాయి అని చూడకపోతే ఎవరన్నా అమ్మాయి చూడదేమో అనేసి ఇక్కడ కొట్టారు. మిమ్మల్ని ఏ అబ్బాయి చూస్తా అనుకుంటా. చూస్తారంటే ఒకటి చూడాలని కాదు, మనకు నచ్చినట్టు మన ఫేస్ మంచిగా ఉండాలి. ఎవరి గురించి ఎందుకు మనకి, కానీ
మన సాటిస్ఫాక్షన్ లో మనం ఉండాలి. అద్దంలో చూసుకుంటే నీకు నువ్వన్నా మంచిగా అనిపించాలి కదా. ఓకే, మీది మీకు నచ్చింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళకి ఏమనిపించదు? వాళ్ళకి ఎందుకు అనిపించదు? గలీజ్ అనిపిస్తుంది. ఏంది పిల్ల ఇట్లా తయారైతుంది, ఈ పిల్ల ఏంది, ఈ పిల్ల ఇట్లుంటే ఎవరన్నా పెళ్లి చేసుకుంటాడా, మా ఇజ్జత్ తీస్తుంది, మా పిల్ల చెప్పుకోనికే బరువు అవుతుంది మాకు అని అనుకుంటారు. అన్నారు నా ముందు అన్నారు, నా వెనకాల కూడా అన్నారు. వెనకాల అనేటోళ్ళకి నేనేం చెప్పలేను. అది వెనకాల వాగేటోళ్ళు వెనకాలనే ఉంటారు, నా వెనకాల, నా ముందుకు వచ్చి వాగారు. మీకు మీకు అనిపించలేదా మరి, అరే ఇవన్నీ ఎందుకురా, ఇంత మందితో మాట్లాడవాడు అవన్నీ హలో 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 సరే సరే నేను చెప్తా చూడు. అవన్నీ ఎందుకంటే నువ్వు ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేటోని కాదు, అవునా కాదా? మరి ఇట్లాంటి ఫేమ్ రాదు నాకు, ఇట్లాంటి లెక్కలు రావు. నేను ఇప్పుడు ఎదిగినానంటే ఈ తీరు ఉన్నా కాబట్టి నేను ఈ పబ్లిక్ కి తెలిసిన. అట్లాంటి దాన్ని నన్ను నేను గమనించుకోవడం ఏంది? ఫేమ్ కోసం ఫేమ్ కోసం కాదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఫేమ్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఏదైనా ఫేమ్ నెల రోజులు. ఫేమ్ గురించి అంటే కాదు బై, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నువ్వు నన్ను ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు. మరి ఈ రోజు నేను అట్లా లేకపోతే నువ్వు తీసుకున్నట్టు ఉందా? అంటే నాకు నచ్చినట్టు నేను ఉండకపోతే తీసుకునేవాను కాదు కదా, ఫ్యాక్ట్ కదా, అది చెప్తున్నా. బట్ పర్సనల్ గా లైఫ్ బాగుండదు కదా అట్లా ఉండకపోని. లోకం ఎట్లా అంటే నువ్వు ఎంత మంచిగా బతికినా కూడా నీ వెనకాల ఏదో ఒక రాయి వేస్తుంది. అట్లాంటి రాయి వేసుకునే బదులు ఆ రాయి వేసేటోళ్ళని కూడా రాయి మీద కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు టిక్ టాక్ వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి? బెనిఫిట్స్ అంటే ఒక కాడికి పోతే మర్యాద ఉంటది, ఒక మంచి ఫేమ్ ఉంది, వీళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గినట్టు పైసలు ఇస్తారు, చాలు, ఇది బెనిఫిట్. లాస్ అంటే ఏం లేదు. లాస్ అనేది ఆ లైఫ్ లో జరుగుతూనే ఉంటది, జరుగుతూనే ఉంటది. ఇక అది అంతే, ఇక అది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు టిక్ టాక్ లో డైలాగ్ చెప్పండి. టిక్ టాక్ లో మీకు బాగా మీకు నచ్చిన డైలాగ్లు అంటే ఇంకా నేను ఏం చెప్పా నాకు ఓన్లీ 3 మారే స్టెప్స్ వేస్తా, అంతకు మించి తిట్టడం తప్ప ఇంకా వేరే పని. సూపర్ వేసానండి, చాలా బాగా వేసాను. ఈ థియేటర్లో వేయించుకున్నారు కదా, ఈడొకటి ఎక్కడ ఉన్నాయి థియేటర్? అంతేనా? అంటే ఏందా మీనింగ్ ఏంది ఇక్కడ? ఏదో టెంపరీ టైప్ ఏముండదు ఇక్కడ, కన్ను కూడా టెంపరీ పోతుంది. మీకు థియేటర్ ఇష్టం ఉండదు? లేదు. అంటే ఎట్లాంటి కల్చర్ ఉన్న వాళ్ళకి ఎట్లయినా థియేటర్లో అవన్నీ అలవాటు ఉంటాయి. ఎందుకంటే మా అమ్మ తిడుతుంది కాబట్టి. అంటే ఇట్లుంటే నువ్వు అంటే ఇది మంచితనంతో ఇది స్టైల్ కాబట్టి, అంతేగాని ఇంకా ఎక్కువ ఓవర్ స్టైల్ అయితే కూడా వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసి ఊరుకుంటారా? ఫ్రీడమ్ ఇచ్చిరని ఎగిరెగిరి పడతా అంటే ఎవరు ఒప్పుకోరుగా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు కదా ఇట్లుంటే? ఎందుకు పెళ్లి చేసుకోరు? నీకెందుకు పెళ్లి చేసుకోరు? చేసుకుంటారు బై, ఇదైతే మాక్సిమం చేసుకుంటారు. ఒక్కనే నేను రావాలనుకుంటాను. దొరుకుతారా? మీరు అనుకుంటారా దొరుకుతారా? దొరకకపోవచ్చు కానీ దొరక. మీకు దొరకాలంటే బయటికి వెళ్ళచ్చు అంతే. ఇప్పుడు మీకు మీరు ఎవరినైనా లవ్ చేసినా ఎప్పటివరకు? ఎవరిని చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే మనకు నచ్చిన వాడు దొరకలేదు కాబట్టి. నువ్వే అంటే దొరుకుతాడా అట్లాంటి? అందుకే నాకు తెలియకుండా మీకు పర్సనల్ గా లేదు, అట్లా ఎవరు లేరు. క్రష్ ఎవరైనా ఉన్నారా? లేదు. హీరోస్ లేదు. ఏ హీరో నచ్చడా? ఏ హీరో నచ్చడు, ఎవరికి ఉండ. మీ ఫేవరెట్ హీరోనే లేడా? ఉండు ఒకడు, సారీ ఒకడు ఉండకూడదు. లేదు అదే లాంగ్వేజ్. ఎవరు లేరు. ఇప్పుడే ఉన్నొక్కడు అన్నావు. ఉన్నాడు అంటే ఉన్నాడు ఒకడు అన్నట్టు అన్నా కానీ ఎవరు లేరు. ఎవరు లేరు అంటే ఏదో దాచి పెడుతున్నాను. కాదు, హీరో అంటే ఉన్నారు ఒక హీరో, అంబేద్కర్, అది చెప్దాం అనుకున్నా. అంబేద్కర్ అంటే ఎందుకంటే ఆయన మంచిగా చేసింది మాకు కాబట్టి. నాది మాదిగా అనమాట, ఎస్సీ మాదిగా. ఆయన వల్లనే నేను ఈ బీటెక్ చదువుతున్నా. నాకు అసలు ఫైనాన్షియల్ గా ఏ సపోర్ట్ లేదు, ఏం లేదు. ఈ ఎస్సీ వల్ల ఈ దాకా చదువుకుంటూ వస్తున్నా.
ఆ రిజర్వేషన్ అది ఉండడం వల్లనే నేను ఈ స్టేజ్కి వస్తున్నాను. నా అంతే చదువు నాది కొనసాగుతుందంటే ఆయన వల్లనే. ఎస్సీకి ఒక మంచి ఆఫర్ లెక్క ఉంది కాబట్టి అట్లా నడిచిపోతున్నది. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్లాంటి పెద్ద దిక్కు మా అంబేద్కర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంత ఫేమ్ అయిన తర్వాత ఒకడైతే ప్రపోజ్ చేయకుండా ఉన్నాడు, మీరేమో ప్రపోజ్ చెయ్యరు. ఇంకా టిక్ టాక్ చూసి అయితే అస్సలు ప్రపోజ్ చెయ్యరు. అక్క అని పిలుస్తారు. అక్క అని పిలుస్తారు. ఇదైతే పక్క అక్క అని ఉంటాడు. ప్రతి ఒక్క లేదు అట్లా ఎవ్వరు ఉండరు. నాకు వచ్చే కామెంట్లు అయినా సరే మంచి అయినా సరే అక్క అక్క ముందు ఒక్కడు కూడా తిట్టినట్టు పెట్టలేడా మీకు? తిట్టినట్టు పెట్టాడు. తిడతాడు అంటే కొన్ని తిట్టేటివి ఉంటాయి. కింద కామెంట్ అక్క సూపర్, అక్క సూపర్, అక్క నైస్ అక్క అంటే నేనేమనుకున్నా అంటే మొత్తం ఎవరు ఏ అక్కని తిట్టారు, పక్కింటి అక్కనైనా సరే అట్లా అక్క అని పెట్టి తిట్టారు. ఏ మొగోడు దానికి ఉంటది అని మొగతనమే కాదు వాని అంతే. మొగల మీద మీ ఒపీనియన్? బాయ్స్ అంటే చాలా మంచోళ్ళు ఒక విధంగా, ఇంకో విధంగా అడ్వాంటేజ్ పరులు, ఇంకో విధంగా ఎందుకు అడ్వాంటేజ్ పరులు? మీ దగ్గర ఏమైనా అడ్వాంటేజ్ లేదు. అంటే అమ్మాయిల దగ్గర తీసుకుంటారు, నా దగ్గర తీసుకుంటారా? అంటే మీరు అమ్మాయి కాదని మీరు ఒప్పేసుకుంటారు. నువ్వేంటి కదా, నువ్వు అబ్బాయి లేకుండా అమ్మాయి అట్లా అన్నప్పుడు ఏమన్నా అంటే నేను ఒక బాయ్ని కదా, మొగరాయుడు అట్లాంటి వాళ్ళని గెలుకుతారా? గెలికిన వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. ఉన్నారు కానీ నేను ఎవ్వరికి దగ్గర పోయి మాట్లాడాను, ఏం చేయను. ఆ నుంచి అంత దూరం నుంచి అక్క హాయ్ అంటే హాయ్, దగ్గరకు వచ్చి మాట్లాడతా అన్నా కూడా ఛాన్స్ ఇయ్యను, వెళ్ళిపోతా. ఎందుకు రా వేగంతో మాట్లాడు అయ్యో పొగరు అనేది అస్సలు లేదు. నేను ఎప్పటి నుంచి అయినా సరే, చిన్నప్పటి నుంచి అయినా సరే రెండు ముచ్చట్లే మాట్లాడతా. అవసరం ఉంటేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడా. ఎవరైనా సరే నువ్వు పైసలు ఇస్తా అంటే చెప్పు, అవసరం మీద 2 నిమిషాలు మాట్లాడతా. దాని తర్వాత నువ్వెవరో నేనెవరో మళ్ళీ నీకు అవసరం ఉండి కాల్ చేస్తే మాట్లాడతా అంతే. మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి వాన్సోది వీన్సోది వానికి అసలు ఎవ్వరికి ఏం చెప్పేదే లేదు. మన దగ్గర ఏదున్నా ముఖం మీద మాట్లాడతా. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ట్రోలింగ్ అసలు ఏం లేదు. లేదు అట్లాంటిది ఏం కాలే. నేను అన్ని లైట్ తీసుకుంటా. ఎవడేమనుకుంటే మనకేంది, ఇట్లాంటివి వస్తాయి పోతాయి, మనం గుండె ధైర్యంతో ఉండాలి అని అనుకుంటా. ఇప్పుడు బాగా సంతోషం వచ్చింది, హ్యాపీగా ఉన్నా. అరే దీని వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ టిక్ టాక్ వల్ల, ఈ వీడియో చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నా. అంటే నాకు ఒక టైంలో ఎగ్జామ్ ఫీజు కట్టనికని ఒక అన్న హెల్ప్ చేసిండు అనమాట. ఈ టిక్ టాక్ వల్లనే తెలిసి, నా గురించి తెలిసి హెల్ప్ చేసిండు. ఆ అన్న వల్ల నేను ఒక రోజు హ్యాపీగా ఉన్నా. అబ్బా నాకు ఈ టిక్ టాక్ చేసినందుకు ఇట్లా నా ఫీజు కట్టినరా అన్న హోప్. ఒక రోజు నాకు 1 డే మొత్తం ఒక 1 వీక్ దాకా మస్తు ఖుషి మీద ఉండే. 5,000 10,000 కట్టింది. దానివల్ల మీకు 10,000 అంటే ఎవరిస్తాడు ఇవాళ రేపు? ఈ టిక్ టాక్ ద్వారా ఇచ్చిందంటే నేను ప్రౌడ్ఫుల్ గా ఫీల్ అయినా. బాగా నచ్చిన వ్యక్తి టిక్ టాక్ ఎవరు లేరు. నేను నా వీడియోలు తప్ప ఎవరి వీడియోలు చెయ్యా, ఎవరి వీడియోలు చూడను, సపోర్ట్ చెయ్యను ఎవరికి. ఫాలోయింగ్ కూడా 0నే ఉంటది. ఫాలోవర్స్ ని మెయింటైన్ చేసినా గానీ వాళ్ళ ఒక్క వీడియో చూడను. ఎందుకంటే నా వీడియో చేసుకొని గమ్మున కూర్చుంటా. చేసే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే నా యాటిట్యూడ్ నచ్చితే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. మీకు ఎక్కువ బాయ్స్ ఇష్టమా గర్ల్స్ ఇష్టం? బాయ్సే ఇష్టం. బాయ్సే మంచోళ్ళు. గర్ల్స్ మంచోళ్ళు. గర్ల్స్ ఎందుకు మంచోళ్ళు? గర్ల్స్ ఎందుకు మంచోళ్ళు అంటే స్వార్థపరులు. ఒక దోస్తాన్లో కూడా అబ్బాయికి ఇచ్చే వాల్యూ అమ్మాయికి ఇయ్యలేదు. నా దోస్తులు ఉంటారు, సపోజ్ నువ్వు ఒక అమ్మాయి అనుకో, నీ దోస్తులు ఉంటారు అమ్మాయిలు, అలా బాయ్స్ ఉంటారు బాయ్ ఫ్రెండ్స్, అంటే దోస్తులే వాళ్ళు కూడా. ఇప్పుడు నీ విషయంలో ఏమన్నా లొల్లయి వాడు ఏమన్నా అన్నాడు అనుకో, వానికి సపోర్ట్ చేస్తారు. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసే దోస్తాన్ని కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది చాలా మంది అమ్మాయిలకు జరుగుంటది. అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం కాగానే ఒక అమ్మాయి దోస్తానికి వాల్యూ ఇయ్యరు ఎవరైనా సరే. అట్లాంటి దోస్తాన్లు నీకు అంతే. నీకు ఎంత ఆపద వచ్చినా కూడా 1 రూపాయి పెట్టదు ఒక అమ్మాయి. అదే బాయ్స్ అనుకో, అరే మన దోస్తు రా పెడితే ఏమైతుంది,
దోస్తానంటే జాన్ ఇచ్చేస్తారు బాయ్స్, ఇదైతే పక్క. నువ్వే లొల్లి పిలిచినా కూడా, ఎంత పెద్ద లొల్లి కానీ నీ వెనకాల నీ ముందు హెల్ప్ చేయకపోయినా, రూపాయి ఇవ్వకపోయినా కూడా నీ వెనకాల నుంచుటా అంటారు. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ అన్నమాట. అంతకు మించి నేను ఏం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు కూడా ఒక గర్వే కదా, అట్లా విలువలే, నేను ఎవరిని అట్లా విలువలే. గర్ల్స్ లో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఉంటారు కొంతమంది రేరు, దోస్తానంటే జాన్ ఇచ్చేటోళ్ళు రేరు. కానీ ఆ దోస్తాన్ని కూడా చక్కగా ఉంచుకోరు. ఇద్దట్లా ఒక అమ్మాయి అట్లా ఉంటది, ఈ అమ్మాయి మంచిగా లవ్ చేస్తుంది కానీ ఈ అమ్మాయి మోసం చేస్తుంది. ఉంటారు ఇద్దరు బాగుంటారు, దోస్తాన్ మంచిగా ఉంటది కానీ ఇద్దరు ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ అయిపోతారు దోస్తాన్లో. ఈమెకి వేయడమో ఫినిష్ అవుతుంది ఆడికి స్టోరీ. హలో హాయ్, దిస్ ఇస్ లైలా పారు. అందరికి తెలిసే కదా, నేను టిక్ టాక్ చూసే కనిపిస్తా పక్కా. మన S9 టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. నన్ను ఇంటర్వ్యూ చేసుకురు, నా ఇంటర్వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా, గంట కొట్టాలి కదా, షేర్ కొట్టాలి కదా. ఏడున్నారు హైదరాబాద్ కూరలు, వచ్చేసేయండి. ఈడున్నా నేను, తెలుసు కదా లైలా పారు వచ్చేస్తుంది అన్నమాట. మీకోసం నేను ఎప్పుడు ముందే. చలో రైట్, గంట సబ్స్క్రైబ్ అన్ని ధనాన్ని చేయండి. బాయ్. చూసారు కదండి, టిక్ టాక్ స్టార్ తో మన చిట్ చాట్ చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు నాకు తెలిసి. మరో టిక్ టాక్ స్టార్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ. బాయ్ బాయ్.